నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మేడం ఎప్పుడైతే సీఎం జగన్‌కి గులకరాయితో దెబ్బ తగిలిందో అప్పటి నుంచే బ్యాండేజ్ వేసుకొని ఉన్నారు. చాలామంది మాట్లాడారు. అది 2 రోజులకి తగ్గిపోయే పుండు. దాన్ని ఎన్ని రోజులు ఇట్లా బ్యాండేజ్ ఉంచుతారు? ఈవెన్ సునీత అన్నారు తీసేయండి ఇన్ఫెక్షన్ అవుతుంది అనేసి. ట్రోల్స్ కూడా అవుతున్నాయి. ఎలక్షన్స్ అయిపోయేదాకా తీయడు. అప్పటి వరకు నాది ₹1000 బెట్ అని చెప్పేసి బెట్లు వేసుకుంటున్నారు. ఈవెన్ లోకేష్ కూడా అన్నారు అప్పటి వరకు తీయడు ఎలక్షన్స్ అయిపోయేదాకా అని చెప్పేసి. మీరేమంటారు? ప్రతిదీ ఇక్కడ ఐపాక్ ఆ టీం ఏదైతే నడుపుతుందో సో దానికి అనుగుణంగా ఈయన స్కెచ్ వేసుకోవటమే కానీ దానికి అనుగుణంగా ఈయన నడుచుకోవటమే కానీ జరుగుతుంది. సరే లాస్ట్ టైం మనం కోడికత్తి చూసాం. సరే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అని అంటే కోడికత్తి తర్వాత గులకరాయి ఇష్యూకి వచ్చాడు. ఈ గులకరాయి తగిలిన దగ్గర నుంచి కూడా నాటకీయంగా 3 రోజుల వరకు అసలు ఎవరనేది తెలియలేదు. మళ్ళీ అప్పుడున్న కమిషనర్ రానా గారేమో 2 లక్షల బహుమతి ప్రకటించాడు. సో 2 లక్షలు బహుమతి ప్రకటిస్తే దొరుకుతాడేమో అన్నట్టు చెప్పాడు. సరే అక్కడ పోలీసుల వైఫల్యం కనపడుతుంది. సరే ఆయన ఆ టైంలో ఎందుకు కరెంటు పోయిందో తెలియదు. అక్కడ ఎందుకు ఆయన కరెంటు పోయిన టైంలో పైకి ఎక్కాడో తెలియదు. సరే దెబ్బ తగిలిన వెంటనే ఆయన తుడిచేసుకోవటం ఏంటి, తర్వాత వచ్చి డ్రెస్సింగ్ మళ్ళీ తర్వాత 4 గంటలు ప్రోగ్రామ్ మళ్ళీ ర్యాలీ చేసి తర్వాత హాస్పిటల్కి వెళ్ళటం ఏంటి. సరే అప్పటి వరకు కొంచెం కూడా రక్తపు చుక్క కొంచెం కూడా కనపడకపోయినా దానికి 3 కుట్లు పట్టడం ఏంటో ఇవన్నీ చూస్తుంటే అసలు చాలా అంటే ప్రపంచంలో ఎవరికీ జరగందే జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్నాయి. ఎవరికి కూడా అలాంటి ఇన్సిడెంట్లు జరగవు. అలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి విషయంలో జరుగుతున్నాయని మనకు తెలుస్తూనే ఉంది. దాని తర్వాత వడ్డెరి కులంలో ఉన్న సతీష్ అనే కుర్రాన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటమే కానివ్వండి, అతను వచ్చి దుర్గారావు గారి పేరు చెప్పాడని చెప్పి దుర్గారావుని తీసుకెళ్ళటం ఏంటి, దుర్గారావు వచ్చి బోండం ఉమా గారికి అనుచరుడు అని చెప్పాడని చెప్పి మీరు బోండం ఉమా పేరు చెప్పు నువ్వు అని దుర్గారావుని హింస పెట్టడమే కానివ్వండి, పోలీసులు అతని పేరుతో కేసు ఫైల్ చేయాలని ప్రయత్నం చేశారు. సో అది కుదరలేదు. ఇదంతా లింకు ఈ గులకరాయి లింక్ అంతా ఎవరికి వచ్చింది, బోండం ఉమ గారి మీద నెట్టడానికి చేసిన ప్రయత్నంలో ఇదంతా జరిగింది, ఇంత ఇష్యూ జరిగింది. సరే ఇప్పుడు ఆ సతీష్ అనే పిల్లాడు మైనరు, ఆ పిల్లాడినేమో జైల్లోనే ఉన్నాడు, నెల్లూరు జైల్లో పెట్టడం జరిగింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఎంత డ్రామా నడిచింది ఇదంతా. సో ఎంత పకడ్బందీగా ప్లాన్డ్గా ప్రిపేర్గా నడిచింది. సో అక్కడ వైఫల్యాలు ఎవరికి కనపడుతున్నాయి? సో వైఫల్యం అంటే ఇన్సిడెంట్ జరగలేదు, జరగని దాన్ని జరిగిందని సృష్టిస్తూ ఉన్నారు, దానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారు, ఇవన్నీ జరిగాయి. సరే దాని తర్వాత వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్స్ చేయటం జరిగింది, వేరే వాళ్ళ కొత్త ప్లేస్లో రావటం జరిగింది. కానీ ఇవన్నీ కూడా 3 రోజుల వరకు కూడా కనిపెట్టలేదు అని అన్నారు సతీష్ అనే కుర్రాన్ని. తర్వాత ఆ గులకరాయి ఎక్కడ పోయిందో కూడా తెలియదు. సరే ఒక్క దెబ్బ ముగ్గురికి తగలటం, 3 దెబ్బలు తగలటం. సరే దాని మూలాన విపరీతమైన ట్రోల్స్. సో ఏంటి ఒక రాయి వేస్తే వాళ్ళు ఇంకా ట్రోల్ చేసేవాళ్ళు నలుగురు బ్యాండేజ్లు వేసుకోవటమే కానివ్వండి, ఇంకా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా చేశాడు కదా, కన్ను మీద పెద్ద బ్యాండేజ్ వేసుకున్నాడు. సో అది ఒకరోజు లెఫ్ట్కి ఉండేది ఒకరోజు రైట్కి రావటం, ఇట్లా మార్పులు కూడా జరగటం కానివ్వండి. ఇవన్నీ కూడా మళ్ళేంటి అసలు ఇద్దరికి కొట్టి మళ్ళీ కాళ్ళకు దెబ్బ తగిలిందంట. సరే కాళ్ళకు దెబ్బ తగిలినప్పుడు కింద పడినట్టే కదా లెక్క. కాళ్ళకు దెబ్బ తగిలితే ఆ కింద పడిన రాయి ఎటుపోయింది? సరే ఏమైనా చెప్పేదానికి ఒకటికొకటి పొంతనుందా? ఎక్కడా కూడా పొంతం లేదు. సరే ఆయన ఏమనుకున్నాడు, ప్రజల్లో సింపతి వస్తుంది నాకు రాయి తగిలిందని అంటే అనుకున్నాడు, రాయితో హత్యా ప్రయత్నం చేయబోయారు అని చెప్పి సాక్షి మీడియాలో ఫ్రంట్ పేజీలో విపరీతమైన పెద్ద పేజీలో యాడ్స్కి ఇచ్చుకున్నంత పేజీ, అంత పెద్ద ఫేసు, దానిలో ఒక ఇంత దెబ్బ అన్నట్టు చూపెడుతూ అంత చేశారు. సరే అది కూడా అన్నారు, సాక్షి మీడియాలో కూడా ముందే ప్రిపేర్ అయిపోయింది, గులకరాయి తగలటం కన్నా ముందే ప్రిపేర్ అయిపోయింది న్యూస్ అనేది. అంటే వాళ్ళకి ప్రీప్లాన్డ్గా ప్రిపేర్ చేసుకున్నారు కాబట్టి. ఇన్ని జరిగిన తర్వాత దానికి ఒక ప్లాస్టర్ వేశాడు. సరే ఆ ప్లాస్టర్ వేసాడంటే మామూలు దెబ్బ అయితే అట్లా 3 కుట్లు పడినా నెక్స్ట్ డేకే తీసేస్తారు ఆ ప్లాస్టర్ కూడా. అంటే ఎందుకంటే బ్లడ్ని ఆపుతుందని ఒక దానికోసమే ప్లాస్టర్ వేసుకుంటారు. అదే కుట్లు వేశారు ప్లాస్టర్ వేశారు అనేది బ్యాండేజ్ కాదు. సో బ్లడ్ అయిపోతుంది అన్నీ. అసలు ముందు పడినప్పుడే బ్లడ్ లేకపోతే ఇంకా బ్లడ్ ఆగేది ఎక్కడ ఉంది? సరే అప్పటికే లేదు. సరే సునీత గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అసలు అన్ని రోజులు అలా బ్యాండేజ్తో ఉండకూడదు, నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను, సెప్టిక్ అవుతుంది, పస్ వస్తుంది, ఇవన్నీ చెప్పారు.
సరే ఆవిడ ఒక డాక్టర్ కాబట్టి బయట బహిరంగంగా చెప్పటంతో కూడా సరే 14వ రోజు ఈ రోజు రిమూవ్ చేయటం జరిగింది బ్యాండేజ్. అంటే ఇన్ని రోజులు కూడా 13 రోజులు బ్యాండేజ్ పెట్టుకోవటం జరిగింది. అంటే దాని మూలాన ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా బ్యాండేజ్ పెట్టుకోవటం చేస్తూనే ఉన్నారు, ట్రోల్ చేయటం. సో ఎక్కడ మీమ్స్ చూసినా, ఎక్కడ యూట్యూబ్ సోషల్ మీడియా మొత్తం కూడా బ్యాండేజే. సో అందరూ అదొక స్టైల్ అయిపోయింది. బ్యాండేజ్ సీఎం పెట్టుకుంది, మనం పెట్టుకుంటే తప్ప అన్న రేంజ్లో అందరూ బ్యాండేజ్లు పెట్టుకుంటూనే ఉన్నారు. దాని మీద బెట్టింగ్స్ కూడా. సో ఎవరి రేంజ్కి తగినట్టు 1000 రూపాయలు వాడు 1000 రూపాయలు అయితే, 500 వాడు 500 అయితే, 10,000 వాళ్ళు 10,000 అయితే, ఇట్లా ఏ రేంజ్కి తగిన వాళ్ళు బెట్టింగ్స్ పెట్టుకోవటం కూడా. సో ఇన్ని రోజులు ఆ బ్యాండేజ్ ఉండటమే ఒక చిన్న దెబ్బకి 14 రోజులు వరకు బ్యాండేజ్ అనేది ఎక్కడా కూడా ఎవరు ఏ హాస్పిటల్లో కూడా ఉండదు. కానీ దానికి ట్రీట్మెంట్ చేయడానికి, ఆ 3 కుట్లు వేయడానికి 11 మంది డాక్టర్లు. సో నార్మల్ వాళ్ళకి ఇట్లా నడుస్తుందా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇలా పనిచేస్తారా? నార్మల్ వాళ్ళు వెళ్తే ఒక నర్సుతో కుట్టి అట్టు పంపించేస్తారు. డాక్టర్ కూడా ఉన్నాడు. సో కానీ ఇక్కడ 13 మంది డాక్టర్లు దాన్ని ఏదో పెద్ద ఆపరేషన్ చేసినట్టు ఫీల్ అయిపోయి అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఆపరేషన్ చేస్తే ఫోటో దిగారు అనే దానికోసం ఇప్పుడు ఈయన కుట్లేసుకుంటే ఈయన ఫోటో దిగాడు బ్యాచ్తో. అంటే అక్కడ అంతమంది డాక్టర్లు కాదు, ఓన్లీ చేసిన డాక్టరు, అక్కడ ఆపరేషన్ జరిగితే ఉన్న టీము వాళ్ళతో వరకే దిగారు. కానీ ఇది అక్కడ అట్లా కాదు కదా, మొత్తం హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడికి రప్పించేసుకొని స్టాఫ్ అంతా వచ్చేసి అంతమంది డాక్టర్లు ఆయన పడుకోబెట్టి, ఆ విజువల్స్ కూడా బయట వచ్చాయి, ఆ ఫోటోలు కూడా వచ్చాయి. ఆయన బెడ్ మీద పడుకొని ఉండటం, అంటే కన్ను మీద డ్రెస్సింగ్ చేస్తే మంచం అంతా పడుకోబెట్టేసి ఆయనకి హాస్పిటల్ డ్రెస్ ఒకటి వేసేసి ఈ రకంగా చేశారంటే తెలుస్తుంది కదా మనకు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ డ్రామాని అయితే ప్రజలందరూ కూడా గుర్తించారు. సో అందుకే ఆయనకి పెట్టుకున్న ఇంకా నమ్మే పరిస్థితి లేదు. ఆయన అనుకున్నాడు అది తొందరగా తీస్తే అక్కడ మార్క్ ఉండాలి, మార్క్ లేకపోతే ఏం ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్తుందని అయితే అనుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇన్ని రోజులు భయపడ్డాడు. ఇంతకు మించి ఉంచుకున్నా కూడా కష్టం కాబట్టి ఇప్పుడు తీయాల్సి వచ్చింది. అండ్ నిన్న మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టోలో కూడా బ్యాండేజ్ ఉంది. కానీ ఏమనుకొని ఉంటారు అంటే ఇప్పుడు సడన్గా బ్యాండేజ్ తీసేశారు. అండ్ ఈ సింపతి వర్కౌట్ అవుతుందంటారా ఏపీలో? బ్యాండేజ్ తీసేసింది ఈ రోజే కాబట్టి సో ఖచ్చితంగా అయితే మేనిఫెస్టో చదివేటప్పుడు కూడా లేదనుకుంటాను. ఉంది మేడం, వైట్ బ్యాండేజ్ ఉందా? ఓకే. కానీ ఆయన ఈరోజు తీసేయటం అనేది ప్రజలందరూ కూడా ఈ మీమ్స్లో ఉన్న హడావుడి తగ్గుతుంది అంతే. అంతకుమించి ఎవడు నమ్మే పరిస్థితిలో లేరు. పాపం ఆయన మీద బెట్టింగ్ కట్టి ఎలక్షన్ వరకు ఉంచుతారని అనుకున్న వాళ్ళందరూ కూడా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అంతకుమించి ఏమేమి ఉండదు. కాకపోతే వ్యతిరేకత అయితే మటుకు ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రజలకైతే ఖచ్చితంగా ఇది చీటింగ్, ఇది మోసం అనేది అయితే అర్థమైపోయింది. ఎందుకంటే కాకపోతే సతీష్ అనే కుర్రాన్ని బలి చేశారు ఇక్కడ. ఆ అబ్బాయి జీవితాన్ని 307 పెట్టి 7 ఏళ్ళు జైలు శిక్ష పడేటట్టు వాళ్ళు అలా చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆ పిల్లాడి భవిష్యత్తును అయితే నాశనం చేసిన వాళ్ళు అయ్యారు. ఇప్పుడు కోడికత్తి సీను లాగానే అవుతుంది అంటారా సతీష్ జీవితం కూడా? ఖచ్చితంగా రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అయితే ఎంక్వైరీ చేసి ఆ పిల్లాడు నిర్దోషి అయితే వదిలిపెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చేయని తప్పుని అంటే వీళ్ళు పొలిటికల్గా వీళ్ళు వాడుకునేదాన్ని, అంటే వీళ్ళకి ఎలాగంటే కావాలనే సింపతి క్రియేషన్ కోసం ఒక పిల్లాడిని బలి చేశారనేది ఇక్కడ ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది కదా. సో వదిలిపెట్టేదన్నా కూడా తెలుగుదేశం పార్టీ అయినా రేపు పొద్దున ఆ పిల్లాడి వారి దగ్గర లీగల్గా అంటే ఆ రోజు అక్కడ అరెస్ట్ చేయడానికి అతనికి చెప్పే సాక్ష్యాలే కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ ఎక్కడ కూడా ఆ పిల్లాడు డ్రోన్ కెమెరాల్లోనే కానీ ఎక్కడా కూడా దొరకలేదు. సో ఎక్కడా కూడా లేడు. అలాంటి పిల్లాడిని పట్టుకొని వచ్చి వాళ్ళు ఓన్లీ క్వార్టర్ బాటిల్ 350 కాసిపడిన దానికి వాళ్ళ జీవితం జైలు జీవితం అయ్యింది. సో వాళ్ళే చెప్తున్నారు 350 ఇవ్వలేని దానికి కొట్టారని ఒక టైంలో వాళ్ళే చెప్పారు. సో అంటే జనాల్ని డబ్బులు పెట్టి తరలించుకుంటున్నాడు. సిద్ధం సభలకి ఎవరు రావట్లేదు ఆ బస్సు యాత్రకి. ఖచ్చితంగా దానికోసం ఎవరినో ఒకరిని ఇరికించడం, సింపతి క్రియేట్ చేయాలనేది ఉద్దేశంతో జరిగింది. ఓకే మేడం, థ్యాంక్ యూ.